नहीं, क्योंकि मैं बोलूंगा फिर आपके ऊपर ये लोग केस डालेंगे कि इन्होंने रोका है, इन्होंने ये किया वो किया है। लेकिन फिर कहीं ना कहीं मिलेंगे, हमारी सारे बातें करेंगे। तो मेरे मित्र मुगी सुनम, वहां पर हनुमान वेधशाला में इलेक्शन कोड रहने के लिए हमें परमिशन नहीं मिला, ऑलरेडी समय हो गया है। तो सभा नहीं करते हुए एक बहुत ही सुंदर आरती का कार्यक्रम करके ही हम कार्यक्रम को समाप्त करेंगे हनुमान वेधशाला के बाहर रोड पर। बोलो जय श्री राम, जय श्री దండా పంపించిన అన్నా అచ్చా ఈ ఫిట్టింగ్ పెట్టినావా? అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ ఒక విగ్రహం కనబడుతుందా? ఎవరు తెలుసు? మా గురుగారిది. ఆ గురుగారి పేరేంది తెలుసా? గడ్డం రామస్వామి పులి అంటారు వీళ్ళకే. వేదిక పైన ఉన్న వాళ్ళ కొడుకు రాజేంద్రకి కానీ, మా శంకరన్నయ్య కానీ, మా జిగ్నేష్ భయ్యాకి కానీ, మా బాబు గురు, మా అవినాష్ భయ్యా, మా యాదవ్ భాయికి కానీ, వెంకటేష్ అన్నకి, మా గురువు గారికి కానీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వేదిక వేసి ప్రతి ఒక్క రామ భక్తులకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా మా శంకరన్న చూసుకుంటారు. మొత్తం నీళ్ళ వ్యవస్థ కానీ, భోజన వ్యవస్థ కానీ ఎక్కడ కూడా వెనుక ముందు చూడకుండా ముందుగా వచ్చి పనిచేస్తారు మా శంకరన్న. అదే అక్కడ మా జిగ్నేష్ భాయ్ కూడా ఉన్నాడు, మా బాబు అన్న కూడా ఉన్నాడు. బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్. पिछले रामनवमी में जोगेंद्र जी ने मेरे को पकड़ी बंदी, बेचारे के ऊपर केस लगा दी A1 A2. अब मेरे साथ कोर्ट. मेरे मित्रों, अरे भाई रोक, गाड़ी रोक. मेरे मित्रों, हमारे ये जो सिख भाई है ना, इनको केस से डराया जा रहा है, केस से. ये केस से डरने वाले नहीं है, इनको शायद पता नहीं है. वो हमारे पुलिस भाई ओ ఏమైందలా ఏమైంది అయిపోయింది ఆల్రెడీ. ఒక 10 మినిట్. అరే మా అక్క చెల్లెలు అందరు ఉన్నారు, అది ఏం లేదు. ఆల్రెడీ మీరు కేసు పెడుతున్నారు. ఏం అవసరం లేదు, ఏం అవసరం. మీరే టైం వేస్ట్ చేస్తున్నారు. నాది डोंट टाइम वेस्ट माय सर. मेरे मित्रों, आज हम ऐसे महान वीरों के बीच में खड़े हुए हैं जिन्होंने देश धर्म समाज के लिए सर दिए हैं. मेरे मित्रों, आज हम गर्व से अगर हिंदू कह रहे हैं ना, तो इन्हीं की वजह से है मेरे मित्रों, क्योंकि इनके गुरुओं ने प्राण दिए हिंदुओं की रक्षा के लिए. इनके गुरुओं ने प्राण दिए हिंदू समाज और देश की रक्षा के लिए. तभी जाकर देश सुरक्षित है, तभी जाकर धर्म सुरक्षित है. मेरे मित्रों, आज एमएलसी कोड है. हमारे सभी सिख भाइयों से मैं क्षमा चाहूंगा, आज ज्यादा बोलूंगा. सब लोग हाथ उठाइए, दोनों हाथ. पहले तो गुरुद्वारे को प्रणाम कीजिए, फिर बाद में हमारे सिख भाइयों को प्रणाम कीजिए, जिनकी वजह से आज हम गर्व से कहते हैं कि मैं हिंदू हूँ. बोलो भारत माता की जय. गुरु जी का खालसा. बहुत बहुत धन्यवाद. चलिए आगे चलिए भैया. కానీ ఎమ్మెల్సీ కోడ్ ఉన్నది, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆ హనుమాన్ వేధశాల మనకు దొరకలేదు. అందుకోసం మన ర్యాలీ హనుమాన్ వేధశాల బయట ఆగుతుంది. అక్కడ మనము ఒక మంచి ఆరతి కార్యక్రమం చేసుకుందాము. అక్కడనే రోడ్ పైననే ఆ కార్యక్రమాన్ని మనం పూర్తిగా చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ దాదాపు మనం ఒక ఎలక్ట్రికల్ దీపం మనం తెచ్చినాము. మీ అందరికీ హనుమాన్ వేధశాల కాడ అందరికీ దీపం ఇస్తాము.
దీపం తీసుకున్న తర్వాత మనమందరం కలిసి మెలిసి ఆ రామచంద్రుడు భగవాన్ గారికి మనం ఒక ఆరతి ప్రోగ్రాం చేసే ఈ కార్యక్రమం సో మనమైతే చూసాము మన రాజాసింగ్ ర్యాలీ అయితే ముగిసింది. ఇది మనకు సీతారాం బాగ్ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయింది. మనకు అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రూట్ మ్యాప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. మనకు బోయిగూడ కమాన్, మంగళట్ పిఎస్ రోడ్, తర్వాత జాలి హనుమాన్, ధూల్పేట్, పురాణాపూర్, గాంధీ స్టాచ్యూ, జమారత్ బజార్, చూడీ బజార్, బేగం బజార్, చాత్రి, బర్తాన్ బజార్, సిద్దంబర్ బజార్, మూసికి అండ్ శంకర్ షేర్ హోటల్, గౌలీగూడ చెమాన్, తర్వాత రామ్ మందిర్ కమాన్, తర్వాత పుట్లిబోలి ఎక్స్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ ఉంది కదా మన ఇక్కడ కనిపిస్తుంది కోటి దగ్గర, డిఎంహెచ్ఎస్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, రాయల్ ప్లాజా, టీ జంక్షన్ అండ్ బాలాజీ టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి ఇట్లా అయింది. సో మనకైతే ఇక్కడికి చాలామంది అయితే వచ్చి ఫుల్ ఎంజాయ్ అయితే చేయడం జరిగింది. అండ్ రామనవమి రోజు అయితే జై శ్రీరామ్ అనే నినాదాలతో అయితే ముందుకు సాగడం జరిగింది. మనకు చెప్పినట్టయితే మన రాజాసింగ్ అయితే చెప్పాడు కదా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందుకు వ్యాయామశాల హనుమాన్ టెంపుల్లోకి అయితే అనుమతి లేదు, ఇంకా బయటనే హారతి ఇచ్చి ముగించేద్దామని ఈ విధంగానైతే ముగించడం జరిగింది. ఇక్కడికైతే వేలాది మంది అయితే భక్తులు రావడం జరిగింది. మనకు బేగం బజార్ దగ్గర నుంచి చూసినట్టయితే మనం ఇందాక చెప్పిన రూట్ మ్యాప్లో మంగళట్, ధూల్పేట్ ఇట్లా చెప్పుకుంటూ వస్తే ఇక డీజేలు పెట్టి జై శ్రీరామ్ అనే పాటలతోటి అయితే అంగరంగ వైభవంగా ముందుకైతే సాగడం జరిగింది. అదేవిధంగా మన రాజాసింగ్ అయితే కొన్ని ప్లేస్లలో ఇట్లా ఆపుకుంటూ చాలా మాటలు స్పీచ్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూశారు కదా, స్పీచ్ అయితే స్టార్టింగ్లో ఇచ్చాడు. ఆ విధంగా తెలంగాణ వ్యాప్తంగా మనకు హైదరాబాద్లో నంబర్ 1 అంటే రాజాసింగ్ తీసే ర్యాలీ అని చెప్పి అందరు చెప్పుకుంటారు. సో మనకైతే ఇప్పుడు రాజాసింగ్ అనగానే గోషామైల్ కాన్స్టిట్యూన్సీ అయితే గుర్తొస్తుంది. సో రాజకీయాలు కాకుండా ఇది మన జై శ్రీరామ్ అనే నినాదంతో శ్రీరామనవమి రోజు అయితే భారీ ఎత్తున అయితే శోభయాత్రను అయితే నిర్వహిస్తాడు అని తెలిసి అందరికీ తెలుసు. అక్కడ నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ అయితే మనకు మెల్లమెల్లగా మన కోటి రోడ్ నుంచి ఎండింగ్ అయితే అయిపోయింది. సో మనకు ఎండింగ్ అయిన దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికైతే చూస్తారు కదా, ఎంతోమంది ఎక్కువ శాతం అయితే యువకులు రావడం జరిగింది. యువకులు అయితే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి రాజాసింగ్ మాటలకు అట్రాక్ట్ అవ్వడం అలాంటివి చాలా వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వచ్చేసి ర్యాలీలో అయితే పాల్గొనడం జరుగుతుంది ప్రతిసారి. సో రాజాసింగ్ కూడా కొన్ని చెప్పడం జరిగింది. లాస్ట్ టైం కొన్ని కేసులు పెట్టడం జరిగింది. సో ఈసారి అలాంటి కేసులు అయితే ఉండకుండా మనమైతే అందరం మంచిగా మెల్లమెల్లగా ముందుకు సాగుదామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకు సాగుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ అయితే మన కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి ఇంకా హనుమాన్ వ్యాయామశాల దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ విధంగా మన రాజాసింగ్ ర్యాలీ అయితే మొత్తానికైతే ముగియడం జరిగింది, ముగిసింది అనేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ర్యాలీలు ఇలాంటి అంటే ఈ శోభయాత్రని అయితే మన హిందూ బంధువులందరూ చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి రాజాసింగ్ అయితే తన స్పీచ్లలో ఎక్కడికక్కడ చెప్పడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా చాలా మంచిగా చాలా చక్కగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ భక్తులను ఉత్తేజపరుస్తూ ముందుకైతే సాగడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే పోలీసులు అయితే చాలా చక్కగా వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించి ఎక్కడ ఏ ఆటంకం రాకుండా చాలా చక్కగా బందోబస్తు అయితే నిర్వహించి వచ్చినటువంటి భక్తులకు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని ఫెసిలిటీస్ కేటాయించి అండ్ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది. పోలీసు వాళ్ళు అయితే చాలా చక్కగా వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇంత పెద్ద క్రౌడ్ని కూడా బాగా కంట్రోల్ చేశారు. చూడొచ్చు మనం రాజాసింగ్ గారు అయితే మెల్లమెల్లగా అయితే ఇంకా ముందుకు సాగడం జరిగింది. అందరినీ భక్తుల్ని ఉద్దేశించి కూడా చెప్పడం జరుగుతుంది. భక్తులు మాత్రం ఫుల్ డ్యాన్సులు నృత్యాలు చేసుకుంటూ మెల్లమెల్లగా అయితే జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు పోతూనే ఉన్నారు. బజరంగ్ బలి సాంగ్ పాడుతూ
ప్రతి పాటని ఎంజాయ్ చేస్తూ డీజే సప్పుడ్లతో అయితే మొత్తం హైదరాబాద్ అయితే మారుమోగిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా అయితే మెల్లమెల్లగా అయితే మనకైతే శోభయాత్ర అయితే మొత్తం ముగించడం జరిగింది. మన శోభయాత్రలో ముఖ్యంగా రాజాసింగ్ శోభయాత్ర అనేసరికి అందరి చూపు ఈ ర్యాలీ పైన ఉంటుంది. ఈ ర్యాలీని అయితే చాలా చక్కగా ముగించడం జరిగింది. సో మీ ఏరియాలో కూడా ఇటువంటి ర్యాలీలు కానీ ఇలాంటి శోభయాత్రలు కానీ తీస్తే మీరు అందరూ మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ ఏరియా ఎక్కడ, మీరు అంటే ఏ ఊరు, ఎక్కడ, ఏంటి అని. అండ్ దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అందరూ. సో అందరూ మంచి భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. సో మన తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలామంది మంచిగా శ్రీరామనవమి జరుపుకోవడం జరిగింది. సో అందరికీ జై శ్రీరామ్ బాయ్. మీరైతే మర్చిపోకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము చేస్తూ ఉంటాము. మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ మీరు అట్లా చేస్తున్నారు? మీరైతే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి అందరికీ మంచిగా షేర్ చేయండి. మన ఇంకా మంచి మంచి తెలంగాణ వీడియోసే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం పెడుతూనే ఉన్నాం. తెలంగాణ వీడియోస్ ఇంట్లో అయితే చాలా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ప్రతిసారి ట్రై చేస్తూనే ఉన్నాము. చూస్తున్నారు కదా, ర్యాలీ అయితే ఇంకా ఆల్మోస్ట్ ముగిసిందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే చాలా భారీ బందోబస్తు తోటి చాలా చక్కగా చేయడం జరిగింది వాళ్ళ విధి నిర్వహణ. సో అందరు లైక్ చేయండి.